అంతకుముందు ఆయన ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఇప్పటివరకు అంటే ఈ గత 5 సంవత్సరాల నుంచి వచ్చే సినిమాలు చూస్తే అన్నీ ఒక మాస్ మసాలా కమర్షియల్ సినిమాల కింద వెళ్తున్నారు. అంటే ఒక ఒక వేరియేషన్ లేదు, ఒక వెరైటీ లేదు ఆయన సినిమాల్లో. ఒక మాస్ మసాలా రొట్ట సినిమాలుగానే ఆయన ముందుకెళ్తున్నారు. అయితే ఏంటంటే ఇరుముడి ఆ పోస్టర్ చూస్తే ఏంటంటే ఒక కంటెంట్ ఓరియంటెడ్గా మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా సినిమా అయితే ఆయన రవితేజ గారు ఇప్పటి వరకు ఉన్న సినిమాలని పక్కన పెడితే ఇది ఒక వెరైటీ సినిమాగానే కనిపిస్తుంది. ఆయన కెరియర్లో ఒక మంచి సినిమా అవుద్దని నేను నమ్ముతున్నాను. ఇది ఎలా ఉందంటే ఆ ఫస్ట్ లుక్ మీద నా ఇంప్రెషన్ ఏంటంటే అది మనం మలయాళంలో అంటే తెలుగులో డబ్ అయిందమ్మా. అది తెలుగులో ఏంటంటే శనకపురి ఏదో ఏదో ఉందమ్మా ఒక సినిమా, ఉన్నిముఖిందన్ గారిది. అది ఆ సినిమాని పోలినట్టుగా ఉంది. అది కూడా అయ్యప్ప స్వామి వారి దీక్షలో ఉన్నట్టుగా ఉన్న సినిమానే. ఇది కూడా ఏంటంటే ఒక పాపని ఎత్తుకుని అయ్యప్ప స్వామి మాల్లో రవితేజ గారు కనిపించడం కొంచెం వెరైటీ అనిపించింది. ఇక మీదటైనా సరే సినిమాకి వేరియేషన్ తీసుకుని జాగ్రత్తగా ఉంటారని, ఆ మాస్ మసాలా రొట్ట సినిమాలు ఆయన వదిలేస్తారని నేను కోరుకుంటున్నాను. ఆయన ఇంకా చేయగలిగే కెపాసిటీ ఆయనకు ఉంది కాబట్టి మంచి సినిమాలు ఎంచుకుని ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. అలాగే విజయ్ దేవరకొండ గారి రణబలి కూడా అవును రిలీజ్ చేశారు. అవునండి. చూస్తుంటే కొంచెం అమ్మవారి గెటప్ అదంతా అనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది మరి ఈ గెటప్ లో విజయ్ దేవరకొండ గారు? ఇది విజయ్ దేవరకొండ గారు కూడా వెరైటీగా, అంటే ఆయన ప్రతి సినిమా వెరైటీగా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఏంటంటే ఆయన దెబ్బతింటున్నారు. అల్టిమేట్గా రిజల్ట్ వచ్చేటప్పటికి ఎంతో నమ్ముకుని ముందుకెళ్తే తీరా సినిమా బయటకు వచ్చేది ఏంటంటే ఆశించినంత రిజల్ట్ అక్కడ కనిపించట్లే. ఆ విధంగా ఏంటంటే ఆయన రీసెంట్గా ఒక 3-4 సంవత్సరాల నుంచి వచ్చే సినిమాలన్నింటినీ కూడా దెబ్బతింటున్నారు. అయితే ఏంటంటే ఈ రణబాలి ఆ సినిమా చూస్తే ఏంటంటే కొంచెం పాజిటివ్గానే ఉంది మరి ఉండటానికి. ఈ విషయంలో అంటే రాహుల్ సంకరిచన్ గారు అంతకుముందు ఏంటంటే ట్యాక్సీ వాళ్ళ సినిమా తీశారు. ట్యాక్సీ వాళ్ళ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. మంచి విజయం సాధించాలని నేను ఆశిస్తున్నాను. అటు విజయ్ దేవరకొండ గారికి, ఇటు రవితేజ గారికి కూడా మంచి విజయాలు పొందాలని, ఇంకా చేయగలిగే కెపాసిటీ వారిద్దరికీ ఉంది కాబట్టి ఫ్యూచర్లో చాలా మంచి సినిమాలు రావాలని వాళ్ళిద్దరి నుంచి నేను ఆశిస్తున్నాను.